అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికతో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 41వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. అందరికీ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన శ్రీమద్ భగవద్గీత కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారానికి మాత్రమే పరిమితము చేయబడినటువంటి గీత కాదు. ఇది ఆచరణ గీత, అనుభవ గీత. అంటే జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకోవడానికి సాక్షాత్తు భగవంతుడి యొక్క మహావాక్యాలని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే మనకి స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు ఈ కోణంలో అర్థము చేసుకోలేకపోవటం వలన శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్న విషయాన్ని మర్చిపోయాము. అదేవిధంగా సకల శాస్త్రాలు, ఈ భూమండలంపై ఉన్నటువంటి సకల శాస్త్రాలు కూడా కేవలము చదవడానికి, పారాయణం చేసుకోవడానికి, వినడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. అందువల్ల మన జీవితాలు ధరింపబడలేదు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ జీవితాన్ని నీవే ఉద్ధరించుకోవాలి. నీ జీవితాన్ని ఉద్ధరించుకునే మార్గము మాత్రమే నేను తెలియచేస్తాను అంటున్నాడు. అంతేగాని భగవంతుడా నీకు ఎంత ధనము కావాలంటే ధనం ఇస్తాను, ఒక మందిరం కట్టిస్తాను, లేకుండా ఉంటే ఈ విధంగా మనం చూస్తున్నాం కదండి. 35 కోట్లు పెట్టి ఒక వ్యక్తి వజ్ర కిరీటాన్ని పెట్టారు వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో. ఇట్లాంటి పనులు కాదు భగవంతుడు అడిగేది. భగవంతుడు ఏమంటున్నాడు? నా పట్ల నీకు శ్రద్ధ ఉన్నదా? 4వ అధ్యాయంలో 39వ శ్లోకం ఏం చెప్తోంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అర్థమైందండి. భగవంతుని యొక్క ప్రాప్తి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ 2వ భాగంగా మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము అంటే ఈ యొక్క పుడమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మనుషులు వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి శ్రీమద్ భగవద్గీత లేక ఇతర మనం నమ్ముకున్న శాస్త్రాలు కాకుండా ఇంకా ఏదైనా శాస్త్రం ఉన్నదా? ఎందుకంటే ప్రతి ఒక్క జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో భక్తి మార్గంలో కూడా అది కేవలము చదువుకోవడానికి ఇష్టపడుతున్నాం. చదువుకుంటే అది దైహికంగా శరీరము ద్వారా చదువుకుంటే ఆత్మ ఏ విధంగా శుద్ధి చేయబడుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు మనం గత ఎపిసోడ్ లో ఒక శ్లోకాన్ని చదువుకున్నాం. అది పార్లమెంట్ ఎంట్రన్స్ లో అంట. పార్లమెంట్ హాల్లో ఎంట్రన్స్ లో చెక్కారంటండి ఆ శ్లోకాన్ని. అది ఎందులో ఉందండి? మహా ఉపనిషత్తు 6:72. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. నిజంగా పార్లమెంట్ హౌస్ లో ఎంట్రన్స్ లో చెక్కారంటే చూడండి. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబం. అందుకని ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా ఇతర దేశాలకు ఎక్కడ వెళ్ళినా కూడా వారు ఈ వసుదైవ కుటుంబకం అనేటువంటి ఈ విధానం మన ఇండియన్ కల్చర్ లో ఉంది. చాలా గట్టిగా నమ్ముతాం మేము అని అంటున్నారు. ఇప్పుడు ఈ నమ్మకానికే మనం పరిమితం చేసుకున్నాం, కానీ దీనిని వాస్తవ రూపంలో ఎలాగ మనం ప్రపంచమంతా కూడా, అంటే మనుషులు సృష్టి అంటే మానవ సృష్టి అండి. ఏదో ఇక్కడ ఈ ఉన్నటువంటి ఇది కాదు, మట్టి మశానం కాదు, మానవ సృష్టి. ఈ సృష్టి మొత్తం ఒక కుటుంబములాగా ఎలాగ జీవించాలి. అయం నిజ అంటే ఏంటి? వీడు నావాడు. పరో అంటే ఏంటి? వీడు పరాయివాడు. ఈ రెండు ఉండి ఎవరు ఎవరు ఆ విధంగా ఆలోచిస్తారంట? లఘు చేతసామన్నాడు. లఘు అంటే చాలా అల్ప బుద్ధి, అర్థమైంది? తక్కువ బుద్ధి, చిన్న బుద్ధి అనమాట. బుద్ధిని వాడుకోడు, అటువంటి వాడు అనుకుంటాడంట. అని ఏమన్నాడు? ఉదార చరితాం అన్నాడు. ఇప్పుడైతే ఎవరైతే ఉదార చరితాం అంటే చాలా హృదయ పూర్వకంగా వాడు ఆలోచిస్తాడు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని, అటువంటి వాడికి ఏమిటండి?
వసుదైవ కుటుంబకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. దీన్ని మన జీవితంలో ఆచరణలోకి తీసుకుని వచ్చే విధానము కేవలం శ్రీమద్ భగవద్గీతలో మాత్రమే ఉన్నది. ఇంకా ఎన్నైనా శ్లోకాలు తీసుకోండి. నేను మీ ముందుకు ఒకటి రెండు శ్లోకాలు తీసుకొస్తాను. శాంతి మంత్రం అని చెప్పి మీరు వినుంటారు కదా. శాంతి మంత్రాలు అని చెప్పి మనం మామూలుగా యోగాసనాలు వేసుకునే టైంలోను, లేకుండా ఉంటే ఏదైనా ప్రవచనం టైంలోను ముందుగా ఒకసారి చదువుతాను. ఏమండి, ఒక రెండు శ్లోకాలు మీకు చెప్తాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే ఏమండి, సర్వే భవంతు సుఖినః, సర్వే సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇది ప్రధానమంత్రి గారు కూడా ఎక్కువగా నేను వారి ముఖం ద్వారా కూడా నేను విన్నానండి. అర్థమైందండి. ఏమిటి దీని మీనింగ్ ఏంటి? సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి, దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. సర్వే సంతు నిరామయ, నిరామయ అంటే రోగగ్రస్తులు కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం నేను సహాయం చేస్తాను. ఇప్పుడు టెన్షన్ కలిగించామనుకోండి ఎవరినైనా, వాడికి బీపీ షుగర్ వస్తుంది. దానికి కారణం ఎవరవుతాం? మనం అవుతాం. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ కూడా అందరికి మంచి జరగాలి. పశ్యంతు అంటే చూడడం, ఇది మంచే చూడాలి, వాళ్ళు ఆస్పీషియస్ శుభమే చూడాలన్నమాట. అదేవిధంగా మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరు కూడా దుఃఖపడకూడదు. ఓం శాంతి శాంతి శాంతి, ఇది ఒక శాంతి మంత్రం. దీనిని మనం ఎన్నిసార్లు చదువుకోలేదు, ఎన్నిసార్లు వినలేదు చెప్పండి. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చామా ఇప్పటి వరకు? రాలేదు. అదేవిధంగా మీ ముందు ఇంకొక శ్లోకాన్ని కూడా ఉంచుతాను. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం సర్వేషాం మంగళం భవతు. ఏమిటి మీనింగ్ ఏంటి? ఇది ఎన్నిసార్లు చదివినా మీరు స్వస్తిర్భవతు అంటే అందరూ ఆరోగ్యంగా ఉండుగాక. స్వస్తి అంటే ఆరోగ్యం కదా, సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలు ఉంటే ఆరోగ్యం బాగా ఉంది. ఎప్పుడు బాధల్లో ఉండి, టెన్షన్లో ఉండి, రోగగ్రస్తులు ఇట్లా ఉన్నప్పుడే కదా బీపీ షుగర్లు ఇవన్నీ వస్తాయి. అందుకని సుఖ సంతోషాలుగా, ఆరోగ్యంగా, నిండుగా, కలివిడిగా, బ్రహ్మాండంగా ఉండుగాక. అర్థమైందండి. సర్వేషాం శాంతిర్భవతు, అందరికీ శాంతి కలుగుగాక. శాంతి కలగడానికి నేనేం చేస్తున్నాను? ఊరికేనే ఏదో కుటుంబానికి వ్యవహారం చూసుకోవడానికి కాదండి జీవితం. అర్థమైందండి. ఇతరుల సేవ చేస్తేనే మీకు ఆనందం వస్తుందండి. మిగతా ఇంట్లో సేవ మీరు బాధ్యత చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవడం అనేది అది ఏమీ గొప్ప పని చేయటం లేదు. మీరు తప్పకుండా వివాహం చేసుకుని భార్య పిల్లలు అంతా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే బాధ్యత మీకున్నది. మీరు సమాజ సేవ చేసినట్లయితే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒక నిర్వచనం ఇచ్చారు, ఆరోగ్యం గురించి నిర్వచనం ఇచ్చారు. పెద్ద కమిటీని వేసి నిర్వచనం ఇచ్చారు. మీకు గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. అక్కడ ఏమంటారు చెప్పండి? కంప్లీట్ ఫిజికల్ వెల్-బీయింగ్, కంప్లీట్ మెంటల్ వెల్-బీయింగ్, కంప్లీట్ సోషల్ వెల్-బీయింగ్, ఈ మూడు వెల్-బీయింగ్ చెప్తే నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ అన్నారు. సోషల్ వెల్-బీయింగ్ అంటే సమాజం కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడు కోరుకుంటుంది? మీరు సమాజం పట్ల అటువంటి విధంగా మీరు ప్రవర్తించినట్లయితే, మీరు ఒక వ్యక్తిగా, చాలా శ్రేష్టమైన వ్యక్తిగా వాళ్ళు గుర్తించినట్లయితే, అమ్మోయి పరాన్న వ్యక్తి బాగుండాలండి, ఎప్పుడు ఆయుర ఆరోగ్యంతో ఉండాలండి, మంచి పని చేస్తూ ఉన్నాడు, ఇంకా సమాజానికి ఎంతో సేవ చేయాలండి అన్నటువంటి ఆశీర్వాదాలు చూసారా? ఆశీర్వాదాల బలం అన్నమాట. అందుకనే ఏం చెప్పాడు ఇక్కడ? సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. పూర్ణం భవతు అంటే ఆల్రౌండ్ ప్రోగ్రెస్ అన్నమాట. అన్ని రంగాలలో వాడు పురోభివృద్ధి చెందాలి. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, ఫ్యామిలీని డెవలప్ చేసే రంగంలో, అన్ని రంగాల్లో మనుషులు పురోభివృద్ధి చెందాలి అని అంటున్నాను. సర్వేషాం మంగళం భవతు, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుమంగళంగా ఉండాలి, అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఓం శాంతి శాంతి. ఎందుకు ఇవన్నీ నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను అంటే, ప్రపంచంలో ఉన్న సర్వశాస్త్రాలు, ముఖ్యంగా మనం అందరూ హిందువులందరూ గమనించవలసింది, హిందూ ధర్మ శాస్త్రాలలో ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా ఇప్పుడు మనం ఆచరిస్తున్న విధానాన్ని సమర్థించడం లేదండి. ఏదో కాసేపు చదువుకుంటే మర్చిపోతాం, ఏదో కాసేపు పూజ చేసుకుంటాం, తర్వాత మర్చిపోతాము, ఏదో కాసేపు గుడికి వెళ్తాము, వారానికి ఒకసారి మర్చిపోతాము, సంవత్సరానికి ఒకసారి తిరుపతి అక్కడికి వెళ్తాము, మళ్ళీ మర్చిపోతాము.
ఇటువంటి విధానము ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలం ఉన్నటువంటి మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి ఏ యొక్క ధార్మిక గ్రంథము కానీ ఆధ్యాత్మిక గ్రంథము కానీ మీరు నమ్ముకున్న శాస్త్రము ఏది కూడా ఆ విధంగా చెప్పబడలేదు. ఇవన్నిటికీ సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది? శ్రీమద్ భగవద్గీతని జీవితంలో ఆచరించినట్టయితే దొరుకుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మన భక్తి యోగంలో కొన్ని శ్లోకాలను మనం చర్చిస్తూ ఉన్నాం, తత్వజ్ఞానాన్ని. అందులో 8 శ్లోకాలు ముఖ్యంగా భగవంతుడు ఏమంటున్నాడు? నీవు నాకు అత్యంత ప్రియముగా అవ్వాలంటే నీకు ఈ 35 లక్షణాలు ఉండాలి అన్నాడు. 35 లక్షణాలు సంపూర్ణంగా లేకపోయినా కొన్ని లక్షణాలైనా మనం తీసుకోవాలి కదా. మనం దేంతో ప్రారంభించుకున్నాం? అద్వేష్ట సర్వభూతానాం అన్నాం. అంటే ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటేది. ఎవరి పట్ల ద్వేష భావం ఉండకూడదు. ఎక్కడ ఉండకుండా ఉంటుంది చెప్పండి? ఇంట్లోనే కొట్టుకుంటూ ఉంటారు మనుషులు. ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు, సమాజంలో మన మాట వినరు, మన స్నేహితులు వినరు, మన సహ ఉద్యోగులు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వాళ్ళు వినరు. అన్ని చోట్ల ఫ్రిక్షనే ఉన్నది కదా. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు అద్వేష్ట సర్వభూతానం అన్న దానికి అర్థమే ఉంటుంది చెప్పండి? అందుకనే భగవంతుడు ఏమంటాడు? నీవు ఆత్మిక దృష్టితో చూసినట్లయితేనే నీకు ఆ ద్వేష భావము కలగదు. ఆత్మ అనుభవం చెయ్యాలి. ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ ఉన్నది అని తెలుసు. మనం ఏమనుకున్నామండి? శవానికి శరీరానికి తేడా ఏంటి? అంతే, సింపుల్ లాజిక్. సత్యత, తర్కము మరియు ఇంగిత జ్ఞానం అంటున్నాం కదా. శవానికి శరీరానికి తేడా తెలియకపోతే మనకి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడండి? శవములో ఆ చైతన్య శక్తి లేదు. యజమాని శరీరాన్ని ఇప్పటి వరకు మోసి ఆ విధంగా పెంచి పోషించి ఒక స్థితి వరకు తీసుకొని వచ్చి ఆ విధంగా సుఖ దుఃఖాలు అనుభవం చేసి చివరికి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరం ఇక కదలదు. రంపముతో మధ్యలో పెట్టి మొత్తం అంతా తలంతా నరకండి, ఎక్కడా చలనము లేదు. అదే అందులో చైతన్య శక్తి ఉన్నప్పుడు ఒక చిన్న సూది గుచ్చితే అమ్మో అంట. అందుకని భగవంతుడు ఏమంటాడు? ఆత్మజ్ఞానము చాలా ముఖ్యము. అదే జ్ఞానాన్ని నేను మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతం శ్రీమద్ భగవద్గీతలో ఆధ్యాత్మిక జ్ఞానము చెప్పాను. అందులో ఆత్మజ్ఞానము అతి ముఖ్యమైనది. ఇప్పుడు అదే ప్రక్రియలో మనము ముందుకు తీసుకొని వెళుతూ ఎన్నో శ్లోకం మనం చదువుకోవాలండి. 20 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. అందులో భక్తి యోగం చాలా ముఖ్యమండి. నిజంగా భక్తి యోగం అంటే భక్తి చేసే భక్తులందరికీ చాలా ముఖ్యమండి. ఏ విధంగా భక్తి చేయాలి? భక్తి అంటే ఏదో భక్తి చేసామంటే ఏదో 5 నిమిషాలు పూజా పురస్కారాలు చేసుకోవడం వెళ్ళిపోవడం కాదండి. భక్తి అంటే పరమాత్మ పట్ల సత్యమైనటువంటి ఆ ప్రేమ ఉండాలి. భక్తి అంటే డివోషన్. డివోషన్ అంటే లవ్ఫుల్ డివోషన్. అర్థమైంది? దాన్ని ఇప్పటిదాకా మనం పొందలేదు. అది ఆత్మ యొక్క ఉనికి ద్వారా మాత్రమే, ఆత్మలో ఉన్న దివ్య గుణాలు అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ విధంగా చేయగలుగుతాం. మనము 12వ అధ్యాయంలోని 19, 20 అండి. ఈ రెండు చెప్పేసుకుంటే ఈ ఎపిసోడ్ లో మన పాఠం అయిపోతుంది. ఇక అప్పుడు మనం ఏంటి 8 శ్లోకాల్లో భగవంతుడు మనం కోరుకున్నటువంటి 35 లక్షణాలు ప్రతి ఒక్కరు కూడా గీతా పుస్తకం పెట్టుకోండి. 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే 35ని లెక్క పెట్టాను. 35 లక్షణాలు ఉన్నాయి, దివ్య గుణాలు ఉన్నాయి. ఈ దివ్య గుణాల్లో మనం తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా 100% భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ. ఉరికినే అంటాడా చెప్పండి? భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవంతుడి మహావాక్యాలు అసత్యం అవుతాయా? ఒక్కసారి గమనించండి. భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవంతుడి మహావాక్యాలు అసత్యం అవ్వండి. లౌకిక ప్రపంచంలో కూడా తండ్రి నిన్ను ఒప్పుకుంటాను కానీ నీవు చెప్పిన మాటలని నేను వినను, పెడచెవిని పెడతాను, నిర్లక్ష్య ధోరణి వహిస్తాను అంటే పోరా అంటాడు. అంతే కదండి. ఇక్కడ భగవంతుడు దగ్గర తీసుకొని రండి రండి, ఇప్పుడు మేలుకోండి, ఇప్పుడు కాలచక్రంలో ఇది అంతిమ క్షణాలు నడుస్తున్నాయి, ఎప్పటికైనా ఈ కాలచక్రం ముగుస్తుంది. నేను ఎప్పుడు ముగుస్తుందో చెప్పను, కానీ ముగుస్తుంది అన్నటువంటి వార్నింగ్ మాత్రం మీకు ఇస్తున్నాను అంటాడు. చూడండి, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని. అక్కడ ఏమంటాడు? సమహాత్మ సుదుర్లభ అంటాడు. అతి కష్టంగా ఉంటాడు ఆయన ఆ మాటలు ఒప్పుకొని జీవితాన్ని సత్యత ఆధారంగా, తర్కము ఆధారముగా, అంధవిశ్వాసము కాకుండా ఏమండి ఈ యొక్క ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ ఆధారంగా ముందుకు తీసుకుని బుద్ధిమంతి మాత్రమే ఉంటారు. ఎప్పుడు 7వ అధ్యాయంలో 3వ శ్లోకము,
7వ అధ్యాయంలోని 19వ శ్లోకం విస్మరించకండి. ఇప్పుడు 12వ అధ్యాయంలోని మనము ఏం చేయాలండి? 19వ శ్లోకం తీసుకోవాలి. 12వ అధ్యాయంలోని 19వ శ్లోకం తీసుకోవాలి. 12వ అధ్యాయంలో 19వ శ్లోకం. జాగ్రత్త వినండి, శ్లోకం చెప్తాను. తుల్య నిందా స్తుతిర్మౌని, తుల్య నిందా స్తుతిర్మౌని, సంతుష్టో ఏన కేనచిత్, అనికేత స్థిరమతి, భక్తిమాన్ యస్ సమే ప్రియ. ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. తుల్య అంటే ఏంటంటే బ్యాలెన్స్ అండి. తులాభారం అంటారు సార్, బ్యాలెన్స్. మనం మామూలుగా షాపుల్లో వెళ్తే చూస్తారు కదా, పావు కిలో వంకాయలు ఇవ్వాలి అంటే చూస్తారు కదా, అదేనమాట తుల్య అంటే బ్యాలెన్స్ అనమాట. తుల్య దేంట్లో బ్యాలెన్స్ ఉండమంటున్నాడు? నిందాస్తుతి. తుల్య నిందాస్తుతి అంటే నిందాస్తుతిలో ఎందుకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటున్నాడు? ఎందుకంటే ఈ నింద గాని స్తుతి గాని, ఇప్పుడు చూడండి, స్తుతి చాలా బాగుందండి, చాలా అద్భుతంగా చెప్తున్నారండి, లేకుండా ఉంటే మీరు చాలా మంచివారండి, మీరు చెప్పింది బ్యూటిఫుల్ గా ఉందని మెచ్చుకున్నారు అనుకోండి, ఆ మెచ్చుకోవడం అంటే స్తుతి. ఆ స్తుతికి మనం పొంగిపోయాం అనుకోండి, ఆ స్తుతికి మీరు పొంగిపోయారు అంటే ఖచ్చితంగా ఎవరైనా దానికి వ్యతిరేక పదం ఏంటంటే నింద. నింద వేసినప్పుడు కృంగిపోతారు. ఇదనమాట భగవంతుడు ఎక్కడ పైనుండి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు చూడండి. వల్ల ఇవన్నీ నిందాస్తుతి ఇవన్నీ కూడా ఈ ఒక్క జన్మకే పరిమితం నాయన. దానివల్ల నీవు కోల్పోయింది ఏమీ లేదు. నీవు బాగా మెచ్చుకున్నారు అంటే నీ ఆత్మశుద్ధి చాలా అద్భుతంగా అయిపోతుందని కాదు. ఆత్మశుద్ధికిను నిన్ను మెచ్చుకోవడానికి ఏమి సంబంధం లేదు. నిన్ను తిట్టారన్నా కూడా దానికి ఏం సంబంధం, పట్టించుకోలేదు అనుకోండి, తిట్టారు ఈ చెబుతో విన్నారు, ఈ చెబుతో విడిచిపెట్టేశారు. మీ మీ యొక్క ఫోకస్ ఎక్కడుంది? ఇప్పుడు భగవంతుని యొక్క సీక్రెట్స్, గీతలో చెప్పినటువంటి లోతైన సీక్రెట్స్, తత్వాన్ని మీరు తెలుసుకుంటున్నారు. ప్రాక్టికల్ గా అనుభవం చేసే విధానమే భగవంతుడు చెప్తున్నప్పుడు దానికి మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు దాని మీదనే మీ గురి ఉండాలి. కానీ ఈ విధంగా నన్ను మెచ్చుకున్నారు, ఈ విధంగా నన్ను తిట్టారు, ఇక్కడ కృంగిపోయాను, ఇక్కడ బాగా చాలా బాగా ఆనందపడ్డాను, ఇవన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్లే విధంగా పనికి రాదు. తుల్య నిందా స్తుతి. అందుకని ఏం చెప్పాడు తర్వాత పదం ఏంటంటే మౌని అన్నాడు. మౌని అంటే ఆత్మచింతనలో ఉండండి. మౌని అంటే ముని. మౌని అంటే మౌనము. మౌనము. ముని ఎప్పుడు కూడా మౌనంలో ఉంటాడు. అర్థమైందండి? అందుకని తక్కువగా మాట్లాడతాడు, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాడు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు. ముని. ముని అనేది మౌనం నుంచి వచ్చింది. సో మౌని అంటే నువ్వు ఒక సైలెన్స్ ని ఎక్కువగా పాటించు. సైలెన్స్ ఈజ్ గోల్డెన్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అన్నారు. సైలెన్స్ ఎక్కడి నుంచి వస్తోంది? సైలెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్. జాగ్రత్త వినండి. సైలెన్స్ ఈజ్ నాట్ యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్ బట్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మనస్సులో ప్రశాంతంగా ఉంటేనే అది శాంతి అనుభవం చేస్తాం. అందుకని ఏం చేయాలి? మనము ఆత్మిక స్థితిలో ఉండాలి. ఆత్మ యొక్క అనుభూతిలో ఉండాలి. ఆత్మ యొక్క అనుభవంలో ఉండాలి. యజమాని యొక్క హోదాలో ఉండాలి. ఆత్మ గురించి మనం చాలా ఎన్నో ఎపిసోడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 41వ ఎపిసోడ్ మనం చర్చించుకుంటున్నాం. దయచేసి ఎవరైతే దీని మీద ఆసక్తి ఉందో, భగవంతుడి యొక్క మార్గము చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను, భగవంతుడు సత్యమైన మార్గం ఏమిటి అని ఎటువంటి సంకల్పంలో ఉన్నట్లయితే దయచేసి సీరియల్ ఆర్డర్లో మొదటి ఎపిసోడ్ నుండి ఇలాగ ప్రతిరోజు వింటూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఒక స్పష్టత అనేది వస్తుంది. నేనేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, భగవంతుడు చెప్పినటువంటి మార్గం ఏమిటి, కేవలం ఏదో చెంపదెబ్బలు వేసుకుంటే నా పాపాలు పోతాయా, కేవలం ఒక 5 నిమిషాలు పూజ చేస్తూ ఉంటే నా ఆత్మ శుద్ధి కాబడుతోందా, అర్థం. అందుకనే తుల్య నిందా స్తుతి మౌని అన్నాడు. మౌని అంటే మనం దీర్ఘంగా భగవంతుడు చెప్పిన మహావాక్యాల్ని చాలా మంథనం చేయాలన్నమాట, చింతన చెయ్యాలి. విచార సాగర మంథనము అంటాడు. దీన్ని చర్నింగ్ అంటారు. చూడండి, గేదెలు ఆవులు ఉన్నాయి చూసారా, అది బాగా గడ్డి అంతా తినేస్తుంది, బాగా నింపేసుకుంటుంది, కడుపు నిండా నింపేసుకుంటుంది. తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఏం చేస్తుందండి, తిన్నదంతా బయటకు తీస్తుంది. తర్వాత మళ్ళీ చర్నింగ్ చేస్తూ ఉంటుంది. బాగా నవిలి 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 ఆ రసాన్ని తీసుకుని తిని అది ఆనందపడుతుంది. ఇక్కడ మనం ఇప్పటిదాకా ఎన్నో విన్నాము. ఏం వినలేదు, ఎన్ని ప్రవచనాలు వినలేదు, వేల సంఖ్యలో విన్నాం. ఎన్ని టీవీలో కానీ మనుషుల విశిష్టమైన వ్యక్తుల ద్వారా ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి వేల సంఖ్యలో. ఇవన్నిటిని చర్నింగ్ చేసి ఈ యొక్క ప్రవచనములో నేనేం చెయ్యాలి, ప్రతిదాన్ని మనం అన్వయించుకోండి. నేనే అర్జునుణ్ణి,
ఇది మౌనంలో అంటే మౌనం కూర్చోవడం కాదు, విచార సాగర మంతనము, ఆత్మ చింతన, పరమాత్మ చింతన, ఆత్మ పరమాత్మతో కలయిక, దానినే రాజగుహ్య యోగం అన్నాడు. 9వ అధ్యాయం ఏం పెట్టాడు? రాజవిద్య, రాజగుహ్య, గుహ్య. ఇది బయట చెప్పే మీరు రకరకాల రాజయోగాలు బోర్డు పెడతారు చాలా మంది, యోగాసనాలు కూడా రాజయోగం అంటారు, లేకుండా ఉంటాయి ఇంకా వేరే వేరే దాంట్లో కూడా రాజయోగం అనేటువంటి చాలా సిస్టమ్స్ నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ఇది రాజయోగం కాదు, రాజగుహ్య యోగం. గుహ్యత అంటే ఏంటి? నిన్ను నీవు తెలుసుకోవడం, ఆత్మానుభవం. తర్వాత నీ తండ్రి ఎలాగున్నాడు, నీ శరీరానికి తండ్రిలాగే ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉన్నారు, పరమాత్మ. ఆయన యొక్క సంపూర్ణ పరిచయం తెలుసుకోవడం. ఇప్పుడు అదే ప్రక్రియ మనం చేస్తూ ఉన్నాం, తెలుసుకునేటువంటి పని. తర్వాత ఏ విధంగా కనెక్ట్ చేయాలి? కనెక్ట్ చేస్తే తల్లి తండ్రి యొక్క వారసత్వం బిడ్డలకు ఎలాగైతే వస్తుందో, భగవంతుడి నుండి ఆయనలో ఉండేటువంటి అంతా మనకు వచ్చేస్తుంది. ఆయన ఖజానా ఏంటి చెప్పండి? ఆయన ఖజానా దివ్య గుణాలు. ఆయనలో అవగుణాలు లేవు కదా. ఇక్కడ భగవంతుడి గురించి క్రోధ సాగరుడు ఏమండి, లేకపోతే అశాంతి సాగరుడు, దుఃఖ సాగరుడు, లోభ సాగరుడు, మోహ సాగరుడు, అహంకార సాగరుడు ఎక్కడైనా ఉందా? ఏ శాస్త్రంలోనైనా ఉందా? ఎక్కడ విన్నా కూడా భగవంతుడు శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, దయా సాగరుడు, కరుణా సాగరుడు. ఇవన్నీ ఉన్నప్పుడు నా తండ్రి గుణాలు చాలా గొప్పగా ఉన్నాయి, నేనేమో చాలా చీపుగా ఉన్నానంటే కనెక్ట్ కావటం ఉంది. మౌని అంటే అంత అర్థం ఉందండి. ఇవన్నీ చాలా బుద్ధినేతరం తెలుసుకొని ఎందుకు ఈ రోజున ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు? ఒక బ్రహ్మకుమారి సంస్థలోనే ఈ విశ్లేషణ జరుగుతోంది, అక్కడ పరివర్తన జరుగుతోంది, అక్కడ ప్రతి ఒక్కరూ మౌనంలో ఉంటున్నారు. వారానికి ఒకసారి మాకు మౌన భట్టీలను పెడతారు, అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. సైలెన్సే ఉండాలి, ఏం మాట్లాడిన పనికిరాని వ్యర్థ పనికిరాని మాటలు మాట్లాడకూడదు, ఇదే తర్ఫీదు ఇస్తారండి. ఒక రూపాయి పుచ్చుకోకుండా మీ మీ యొక్క జీవితాన్ని మారుస్తున్నారంటే అది కేవలం భగవంతుడు మాత్రమే చేయగలుగుతాడు, ఇంకెవరు చేయలేరు. మౌని. తర్వాత గుణం ఏంటండి? సంతుష్టో ఏనకేన చిత్ అన్నాడు. సంతుష్టత, దానికంటే గొప్ప గుణం లేదండి. కింగ్ ఆఫ్ ఆల్ కంటెంట్మెంట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. కంటెంట్మెంట్, ఈరోజు కంటెంట్మెంట్ లేకపోవడం వల్లనే ప్రపంచం అంతా రోగాల నిలవైపోయింది. అన్ని ఉన్నవాడు కూడా సంతుష్టత లేదు, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి. మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటారు, ఇంత ట్రాఫిక్ లో కూడా వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ వెళ్తున్న వాడు ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఇలా పెడతాడు, ఇలా ఇలా నడిపిస్తూ ఉంటాడు. అవసరమా? అవసరమా చెప్పండి? అదేవిధంగా కారులో వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ మొబైల్ తగిలించుకుంటారు, ఇయర్ ఫోన్ పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో సంభాషణ, కాంట్రాక్ట్ గురించి, వ్యాపారం గురించి, ఇంకా డబ్బులు ఎలా పెంచుకోవాలి దాని గురించి చేస్తుంటారు, టక్మని యాక్సిడెంట్ అయిపోతుంది. అవసరమా అది? లేనివాడి సంగతి పక్కన పెట్టడు, ఉన్నవాడు కూడా ఈ రోజున సంతుష్టంగా ఎందుకు లేడు? సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో. ఆలోచించండి, భగవంతుడి మాటలు నిర్లక్ష్య పెట్టినట్లయితే నష్టము భగవంతుడికి కాదు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఆచరించేటువంటి ఇప్పుడు 20 లక్షల మంది బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమార్, వాళ్ళకేమీ నష్టం జరగదు. మీరు వెళ్ళకపోయినా మీకు నష్టం జరగదు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రహ్మకుమారికి ఏమి నష్టం జరగదు, భగవంతుడికి నష్టం జరగదు. నష్టం జరిగేది, ఘోరాతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి నష్టం జరిగేది మీకు మాత్రమే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? సంతుష్టో ఏనకేన చిత్ అన్నాడు. లభించిన దానిలోనే నీవు సంతృప్తి పడు, లభించిన దానిలోనే నీవు సంతృప్తి పడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు సాధారణంగా కొంతమందిని చూస్తుంటాం, చాలా మామూలుగానే ఉంటారు, చిన్న జీతం ఏదో ఉంటుంది, ఏదో 10,000 సంపాదించుకుంటారు, కానీ హాయిగా ఉంటారండి. వాళ్ళేం కోటీశ్వర్లు అయిపోదాం అని అనుకోరే, ఉన్న పడంగా పెద్ద పెద్ద మేడలు కట్టాలని అనుకుంటారా? వాళ్ళు ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఇంటికి వస్తారు పని మనుషులు అనుకోండి, లేకుండా ఉంటే కారు డ్రైవర్ అనుకోండి, లేకపోతే పొలంలో నీళ్లు వేసేవాడు అనుకోండి. చాలా మంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత జీతం ఇస్తారండి? సెక్యూరిటీ గార్డు ఉన్నారు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో, అడిగితే ఎంత ఇస్తారు? 13,000 ఇస్తారని చెప్పాడు. మళ్ళీ వాళ్ళంతా ఖుషిగా ఉన్నారే. ఆ ఖుషి మన గొప్ప వాళ్ళని ఎందుకు కనబడటం లేదు? ఎందుకు నిరంతరం బిజీ 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 బిజీ? ఏం బిజీ? దేనికోసం బిజీ అండి? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని పాకమేల.
చిత్తశుద్ధి లేని శివ పూజ లీలరా విశ్వద అభిరామ వినురవేమ. అది కూడా మళ్ళీ వాళ్ళు పలుకుతారు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఏది లభిస్తే ఎందుకు లభిస్తుంది? కొంతమంది కోటీశ్వరుడి ఇంట్లో పుడుతున్నారు, కొంతమంది అడుక్కునే వాడి ఇంట్లో పుడుతున్నారు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? భగవంతుడు ఏమైనా ఒకరికి అన్యాయం చేయడం, ఒకరి గొప్పగా ఏదో చేయడం చేస్తున్నాడా? కానీ భగవంతుడికి మీ యొక్క పదవికి ఏ సంబంధం లేదండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు నరుడు అని పాట కూడా పాడుకుంటాం. అందుకనే ఇప్పటిదాకా మీరు ఈ యొక్క జ్ఞానం పొందలేదు కాబట్టి విచ్చలవిడిగా మీకు తోచినట్టుగా చెడు కర్మలు చేస్తూ వచ్చారు, చెడు మాటలు మాట్లాడుతున్నారు, చెడు సంకల్పాలు చేశారు, పనికిరాని విషయాల్లో తలదూర్చుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు కట్టి పెట్టండి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఆత్మశుద్ధి. ఎందువలనంటే కేవలం ఆత్మ శుద్ధి కాబడిన ఆత్మ మాత్రమే. అందుకని దాన్ని ఏమంటే సాత్విక రంగులో మారిన ఆత్మ మాత్రమే రేపు అతి త్వరలో స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో పాదము మోపుతారు. మిగతా వాళ్ళకి నో ఎంట్రీ. అందుకనే గత ఎపిసోడ్ లో కూడా చెప్పారు, చాలా ముఖ్యమైన పాయింట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చరిత్ర పోయినట్లయితే మొత్తం పోయినట్లే. ఇది మొత్తం చరిత్ర నిర్మాణం, దివ్య గుణాల ధారణ, శక్తుల ధారణ చేయకపోతే అది భగవంతుడి నుంచే ప్రాప్తిస్తుంది. మీరు సత్య త్రేతాయుగాలలోకి వెళ్ళేటువంటి అర్హత పోగొట్టుకుంటారు. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. దేనికంటే చరిత్ర పోగొట్టుకొని ఈరోజు చరిత్రహీనుల సంఖ్య పెరుగుతుంది, చరిత్రవంతుల సంఖ్య పడిపోతూ ఉంది. అందుకని ఏమంటున్నాడు, నీ కర్మానుసారంగా జన్మ జన్మలుగా నీవు చేసుకున్న కర్మల అనుసారంగా నీకు ఒక పదవి దొరికింది. రాజధాని స్థాపన అవుతుందో అందరూ ఉంటారండి. అందరూ రాజులు ఉంటారా? అందరూ ప్రధానమంత్రులు ఉంటారా? అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉంటారా? ఉండరు. రాజధాని అంటే రాజు ఉంటాడు, మంత్రులు ఉంటారు, కింద మంత్రోతులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. ఇవన్నీ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. లేకపోతే మన ఇంట్లో పనిచేసేవాడు ఎవరు దొరుకుతారు? దొరకడుగా. ఇస్త్రీ చేసేవాడు ఉంటాడు, కింద పనిచేసేవాళ్ళు ఉంటారు. ఒక 300 మంది పనిచేసేవాడు వస్తుంటారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ సంస్కారం అనుసారంగా వాళ్ళకి ఆ పదవి దొరికింది. అర్థమైందండి. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. పాపం పొద్దున్న 8ంటికి అప్పుడు వస్తాడు, రాత్రి 10 దాకా చేస్తాడు ఇస్త్రీ. ఇస్తూనే ఉంటారు, బట్టలు ఇస్తూనే చేస్తూనే ఉంటాడు. వాడికి ఎంత ఇస్తారు? ఒక బట్టకి ఇస్త్రీ చేసినందుకు 8 రూపాయలు ఏమి ఇస్తారు. సాయంత్రం 7 ఒక 300 400 తీసుకుని వెళ్తాడు. ఎంత ఒళ్ళంతా ఎంత అయిపోయి ఉంటుందండి పొద్దున్న సాయంకాలం దాకా ఇస్త్రీ తీసుకుంటా. ఎందుకు వాడికి మాత్రం ఆ డ్యూటీ ఎందుకు ఇచ్చాడు? ఒక టాటా బిర్లా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక 100 మంది పరిచారికలు ఉండి. వాడు గత జన్మలో చేసుకున్న కర్మ, వీడి గత జన్మలో చేసుకున్న మంచి కర్మ, శ్రేష్ఠ కర్మ, మంచి జన్మ దొరికింది. అందుకనే భగవంతుడు ఏమంటాడు, ఇప్పుడు సంతుష్టత లేకపోయినట్లయితే ఎగబడుతూ ఉంటాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి ఏం చేస్తావు? దొంగ పనులు చేయొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇప్పటికే ఆత్మ కుళ్ళిపోయి ఉన్న ఆత్మ, నీ కుళ్ళిపోయి ఉన్న ఆత్మ సందర్భంగా నీకు ఈ జన్మ దొరికింది. రేపు ఇంతకంటే అధ్వాన్నమైన జన్మ దొరుకుతుంది. సంస్కార పరివర్తన అదొక్కటే మీరు భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు మూల సిద్ధాంతం. సంస్కార పరివర్తన 14వ అధ్యాయంలో 14వ శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అన్నాడు. ఇదివరకు చెప్పాను నేను. సంస్కారం అంటే ఈ శరీరాన్ని త్యాగము చేసే లోపున మీరు సంస్కారం కానీ సాత్వికంగా చేసుకున్నట్లయితే మీరు ఉత్తమ లోకానికి వెళతారు. ఉత్తమ లోకం అంటే సత్యయుగము, త్రేతాయుగం. అందుకని ఏమంటాడు ఇక్కడ? ఏమన్నా సంతుష్టో ఏనకేన చిత్ అన్నాడు. ఏది దొరికితే దాంతో సంతుష్టంగా ఉండు. ఈ విధంగా ఉన్నట్లయితే భగవంతుడు మీకు శిక్షణ ఇస్తాడు. పరిత్రాణాయ సాధూన, మంచి కర్మలు చేయి, అందరి పట్ల శుభ భావన పెట్టుకో. అందుకని ఏం చెప్తున్నాడు? పరిత్రాణాయ సాధూన, నిన్ను నేను రక్షించుకుంటాను, నీకేమి చింత లేదు, గుర్తుపెట్టు, హాయిగా ఉంది. ఎందుకంటే నాతో కనెక్ట్ అవుతున్నావు కదా, నేను నీకు ఎటువంటి లోటు చేయకుండా చూసుకుంటాను. ఎందుకంటే నీ గత కర్మల వల్ల నీకు దొరికింది. ఇప్పుడు శ్రేష్టమైన కర్మలు, శ్రేష్టమైన సంకల్పాల ద్వారా, శ్రేష్టమైన మాటల ద్వారా, దీని ద్వారా నీ యొక్క సంస్కారం అనేది శ్రేష్టంగా తయారవుతుంది. జీవితం అద్భుతంగా చేసుకుంటావు. రాబోయే జన్మలో నీకు ఒక దైవీ సంస్కారాలతో కూడుకున్న మంచి జన్మని నీకు ప్రసాదిస్తున్నాను, నా మాట విను అంటున్నాడు భగవంతుడు. సంతుష్టో ఏనకేనచిత్ అనికేత. అనికేత అంటే ఏంటండి? అనికేత అంటే ఏంటంటే ఇల్లు. అనికేత అంటే నీ యొక్క నివాసం గురించి నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. అంటే నువ్వు
ఇల్లు కట్టుకోకూడదని కాదు, ఇల్లు కొనుక్కోకూడదని కాదండి. కానీ నీ యొక్క స్థిర నివాసం ఎక్కడ? ఆత్మల నివాస స్థానము. ఏమంటారు దాన్ని? బ్రహ్మ మహాతత్వం అంటారు. అది మనం రాబోయే రోజుల్లో చిత్రం ఆధారంగా మళ్ళీ భగవద్గీతలో వర్ణించిన వివిధ శ్లోకాల ఆధారంగా చర్చించుకోబోతారు. ఈ స్థిర నివాసం మర్చిపోయావు. ఎప్పుడు ఈ శరీరం అనేది వినాశీ శరీరము, అది పర్మనెంట్ నివాసం కాదు. దానిలోనే నువ్వు కూరుకుపోతున్నావు. భలే ఉండడానికి నీకు ఉన్నది కదా, ఇల్లు ఉంది కదా. ఈ స్థిర నివాసం గురించి ఆలోచించవా? ఆత్మల నివాస స్థానము, దాన్ని అమరధామము, శాంతిధామము, నిర్వాణ ధామం చాలా చెప్తారు. తర్వాత మనం చర్చించుకుందాం. అందుకని ఇక్కడ అనికేత అంటే నీవు నివసించేటువంటి ఈ భౌతిక శరీరాన్ని అక్కడ నిలబెట్టేటువంటి, నీడనిచ్చేటువంటి ఇంటి, దాని మీదనే టూ మచ్ పట్టింపు పెట్టుకోకు అంటున్నాడు అనికేత. తర్వాత ఏమన్నాడు? స్థిరమతి. స్థిరమతి, మతి అంటే మనసు, మతి అంటే బుద్ధి, స్థిరంగా ఉండాలి. అందుకనే 2వ అధ్యాయంలోని 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు అక్కడ స్థిత ప్రజ్ఞత అనే 19 శ్లోకాల వర్ణన ఉంటుంది. మనం వీలైతే చెప్పుకుందాం రాబోయే ఎపిసోడ్స్ లో. మీరు చదువుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి దయచేసి. అర్థమైందండి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ ఒక్క శ్లోకాన్ని మరొకసారి చదివి ఈ ఎపిసోడ్ ని మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అర్థమైందండి? సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. అటువంటి భక్తుడంటే నాకు చాలా చాలా ఇష్టము అంటున్నాడు. సో భగవంతుడికి ఇష్టమయ్యేటువంటి మార్గము, సాక్షాత్ భగవంతుని తెలియజేస్తున్న మార్గం, దాన్ని మనం ఆచరించినట్లయితే మనం హాయిగా ఉంటాం, శాంతిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, నిండుగా ఉంటాం, అందరి ఆశీర్వాదాలు పొందుతాం, భగవంతుని యొక్క ఆ హృదయంలో మనం చేరుతాం. మన జీవితము, ఈ జీవితం బాగుంటుంది, తర్వాత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో మన యొక్క చర్చను ముగించుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ఈరోజు శ్రీ త్రినాథ్ గారు దైవతత్వాన్ని, ఆత్మిక రహస్యాలను విశ్లేషణారూపకంగా ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.